అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇంకా 24 గంటలు మాత్రమే మిగిలున్నాయి. మరో 24 గంటల్లో గృహస్థిలో మనకి అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. దీనికి కారణంగా వృశ్చిక రాశి వారి జీవితంలో పలు మార్పులు జరగబోతున్నాయి. అయితే అసలు మరో 24 గంటల్లో వృశ్చిక రాశి వారి జీవితం ఎలా మారబోతుంది, అసలు వీరి జీవితంలో జరగబోయే అద్భుతం ఏంటి అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ను చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీరు ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా 24 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో 24 గంటల్లో వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పుల్ని చూడబోతున్నారు. అంటే గ్రహస్థి అనేది వీరికి పూర్తిగా అనుకూలంగా మారబోతోంది. దీనికి కారణం వీరు తమ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతోంది. అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ తమ కెరియర్ కదా. అయితే కెరియర్ పరంగా వృశ్చిక రాశి వారికి మరో 24 గంటల్లో ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. కెరియర్ పరంగా వీరికి అనుకూలతే కనిపిస్తోంది. పెద్దగా కష్టాలు కానీ, మీ ఇష్టం ఫలితాలు కానీ, ఇబ్బందులు కానీ, అన్సాటిస్ఫాక్షన్ కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. అంటే ముఖ్యంగా మీ ఉద్యోగంలో ఎలాంటి మార్పులు జరగాలి అని ఎంతో కాలం నుంచి మీరు కోరుకుంటున్నారో అలాంటి మార్పులే స్వయంగా ఈ సమయంలో మీరు చూడగలుగుతున్నారు. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. అందుకే మీకు సాటిస్ఫాక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగానే వేరే ఉద్యోగ అవకాశాలు రావడం ఇవన్నీ కూడా మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వచ్చే ఈ అదృష్టాన్ని వదిలిపెట్టకండి. దీనితో పాటుగా ఎన్నో కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి అవకాశాలని అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు అన్ని విధాలుగా విజయాలు అనేవి మీ జీవితంలో మీరు సాధించగలుగుతారు. ఇక కెరియర్ పరంగా ఆర్థికంగా డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్థికంగా డబ్బు కూడా చాలా ఇంపార్టెంటే కదా. అయితే డబ్బు పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఆసక్తికరంగా డబ్బు అనేది మంచిగానే సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తోంది. ఎంతో కాలం నుంచి ఏదైతే డబ్బు సరిగ్గా రావడం లేదు అని బాధపడుతున్నారో ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. మంచిగా ఆర్థికంగా డబ్బు కూడా ఈ సమయంలో మీరు సంపాదిస్తారు. మీకు కావాలి అనుకున్న, కొనుగోలు చేయాలి అనుకున్న ప్రతిదీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి స్థలాన్ని కానీ, వాహనాన్ని కానీ, బంగారాన్ని కానీ కొనుగోలు చేయాలి అని ఆలోచన చేసే, వాహనాన్ని కానీ, బంగారాన్ని కానీ కొనుగోలు చేయాలి అని ఆలోచించేసి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదు అని ఆగిపోయినట్లయితే ఇకపై మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు కావాలి అనుకున్న ప్రతీది కూడా ఈ సమయంలో మీరు కొనుగోలు చేసుకుంటారు. అదేవిధంగా వాటి ద్వారా మంచిగా లాభాలు కూడా పొందుతారు. ఇక వ్యాపారస్తుల గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. వ్యాపారస్తులకు ఈ సమయం అనేది కలిసి రాబోతోంది. వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లాభాలు అనేవి అధికంగా పొందబోతున్నారు. కాబట్టి వ్యాపారస్తులు దేని గురించి కూడా అతి ఆలోచన ఆస్తులు చెందకండి. వ్యాపారాలు చేస్తే వారికి లాభాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు ఎలా ఉంటుందో చూద్దాం. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు మంచి ఫలితాలు ఎదుర్కోగలుగుతారు. ముఖ్యంగా వేరే ప్రదేశానికి కూడా మీరు వెళ్ళాల్సి రావచ్చు. విద్యార్థులు సక్సెస్ఫుల్ అయి ముఖ్యంగా
వేరే వేరే ప్రదేశానికి కూడా మీరు వెళ్ళాల్సి రావచ్చు. విద్యార్థులు సక్సెస్ఫుల్ లైఫ్‌ని చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. కాబట్టి విద్యార్థులు దీని గురించి కూడా అతి ఆలోచన, ఆస్తులు చెందకండి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. అంటే మీరున్న ఈ బిజీ లైఫ్‌లో ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతారు. వారి కారణంగా మీ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది. వారి కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఆ వ్యక్తి మీకు ప్రతి విషయంలో సహాయంగా ఉంటారు. ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తారు. ప్రతి విషయంలో తోడుగా ఉంటారు. కాబట్టి మీరు అనుకున్న విధంగానే మీరు కోరుకున్న స్థాయికి తప్పకుండా చేరుకోగలుగుతారు. అలానే మీకంటూ సొంతంగా ఏదైనా మొదలుపెట్టాలి అనుకున్న ఆలోచన మీలో ఉన్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలరు. దాని ద్వారా లాభాలు కూడా పొందుతారు. అయితే గతంలో ఎవ్వరి సపోర్ట్ లేకపోవడం వల్లనో లేక ఒకరి సపోర్ట్ కోసం చూడకండి. మీరేంటో మీకు తెలుసు కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా ఈ సమయంలో మనం చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఈ సమయంలో ఏంటంటే మీ కుటుంబ సభ్యులకు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీ పట్టుదలని చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అంతే. మొదట్లో మనకి ఇది కనిపించడం లేదండి. తరువాత వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కారణంగా కొంచెం ఆల్మోస్ట్ ఏంటంటే సపోర్ట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం కారణంగా కొంచెం ఆల్మోస్ట్ ఏంటంటే సపోర్ట్ చేస్తారు అని చెప్పడంలో సందేహం అయితే ఖచ్చితంగా లేదు. మిమ్మల్ని కాదు అనుకొని వెళ్ళిపోయినా ప్రతి ఒక్కరు కూడా తిరిగి వస్తారు. మీతో కలిసి ఉండడానికి కూడా ఈ సమయంలో ప్రయత్నం చేస్తారు. అంటే గతంలో మీరు కోపం కారణంగానో లేకపోతే వారు మిమ్మల్ని అపార్థం చేసుకొని వెళ్ళిపోయినట్లయితే కనుక ఖచ్చితంగా వారు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా వారు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పుకోవాలి. విదేశీ ప్రయాణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఇక మీ ఆరోగ్యం పరంగా చూసుకుంటే చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొంచెం ఉద్యోగ ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఉంటుందని కాదు. ఎందుకంటే కొంచెం ఉద్యోగానికి సంబంధించి ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఉంటుందని కాదు. గతంలో ఉద్యోగ గతంలో ఉద్యోగ ప్రెషర్ ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది ఆరోగ్యంపై ఇప్పటికే మీకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళండి. అంతేకాని ఎప్పుడూ ఉండేదే కదా తర్వాత చూద్దాం అనుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోయేది పెద్ద ఖర్చుతో పెట్టాల్సి ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మీ వల్ల అందరూ కూడా బాధపడతారు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు కూడా మీ ఆరోగ్య స్థితిని చూసి బాధపడతారు. కాబట్టి ఫస్ట్ యాక్షన్ అనేది తప్పకుండా ఆరోగ్య విషయంలో చాలా అవసరంగా చెప్పవచ్చు. మీ స్నేహితులతో మీరు సంతోషంగా ఉంటారు. అందరి జీవితంలోనూ ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. మీ స్నేహితులతో కలిసి వేరే ప్రదేశాలకు వెళ్ళడం, మంచిగా కలిసిపోవడం ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ మంచిగా ఎంజాయ్ అయితే చేయగలుగుతారు. ఇక మీ కుటుంబం పరంగా బాండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. అయితే గతంలో వారు మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. అయితే గతంలో వారు కొన్ని విషయాల్లో మీకు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ కోపం ఇంకా మీలో ఉంటుంది. కానీ కోపం విషయంలో జాగ్రత్తగా తప్పకుండా తీసుకోవాలి. అది కోపం విషయంలో జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. కోపం అనేది అందుకే మంచిది కాదు.
కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది వహించండి. మిగిలిన అన్ని విషయాల్లో కూడా కోపం విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మిగిలిన అన్ని విషయాలు కూడా బాగుంటాయి. మరో 24 గంటల్లో అదృష్టం అంటే పెద్దగా ఎవరు కూడా ఇలాంటి అదృష్టాన్ని ఎదుర్కోరు. కానీ మొట్టమొదటిసారిగా మీ జీవితంలో ఇలాంటి అదృష్టం రాబోతోంది కాబట్టి ఆస్తులు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి. మరి చూశారు కదా, 24 గంటల్లో విగ్రహ స్థితిలో అద్భుతమైన మార్పులు 24 గంటల్లో విగ్రహ స్థితిలో అద్భుతమైన మార్పులు జరగడం కారణంగా అసలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అని పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. మరింకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. సబ్స్క్రైబ్